హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. మనకి అతి సమీపంలోనే ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ జయంతి జూన్ 1న అందరం జరుపుకుంటాము. దానికోసం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలని అందరూ చేసి స్వామికి సమర్పిస్తూ ఉంటారు. అప్పాలని ఇంట్లో ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అప్పాలని తయారు చేయడానికి ఒక గిన్నెలో ఒక కప్ వరకు గోధుమ పిండి, ఒక కప్ వరకు సెమోలినా అంటాం కదా ఇంగ్లీష్లో, సూజీ రవ్వ అంటారు, కరాచీ నూక అంటారు, సన్న ఉప్మా రవ్వ అంటారు. మనం ఉప్మా చేసుకుంటాం అది. అలానే ఒక కప్ వరకు బియ్యం పిండి వేసి ఇలా టోటల్గా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పాకం కోసం బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు బెల్లాన్ని, మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలి. అంటే 3 కప్పుల పిండిని తీసుకున్నాము, 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి గరిటని యూస్ చేసి మెజర్ చేసుకున్నాను. మీరు ఏ కొలత ప్రకారం చేసినా కూడా నేను చూపించినట్టు ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి, ఈ రేషియోస్లో చేసుకోండి. అంటే 3 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లాన్ని తీసుకుంటే మనకి మైల్డ్ స్వీట్నెస్ అనేది ఉంటుందండి. మరి ఎక్కువ స్వీట్ అయిపోదు. అప్పాలు మైల్డ్ స్వీట్తోనే టేస్ట్ బాగుంటాయి. మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అంత నీళ్లు పోసుకోవాలి. అంటే 3 కప్పుల పిండికి 3 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి. కరిగాక ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ అదే పాత్రలో వేసి ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకున్నాక అందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలానే 2 స్పూన్ల గీ వేసుకొని ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకోండి. ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఈవెన్ కొబ్బరి తురుము స్కిప్ చేసినా పర్వాలేదు, కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి వేస్తాము. ఇవన్నీ వేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న 3 రకాల పిండిని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టి ఇలా కలపండి. ఎక్కడా కూడా మనకి లంప్స్ అంటే ఉండలనేవి కట్టకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మనం మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలిపేసుకున్నాక ఇలా మనకి దగ్గర పడ్డాక దీనిపైన మనం లిడ్తో క్లోజ్ చేసేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. చూసారు కదా, మనకి మొత్తం అంతా పాకం అంతా పిండిలో కలిసేటట్టు కలిపేసుకొని ఉండలు లేకుండా గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన ఏదైనా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచేయండి. మనం ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే మనకి చేతికి పిండి అనేది అంటుకోకుండా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం వేడిగానే ఉందండి. సో నేను మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను మళ్ళీ ఓపెన్ చేసి నీట్ చేయాలి. బాగా పిండిని కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి అప్పాలు అంత బాగా వస్తాయండి. ఒక్కోసారి మనకి పిండి అనేది మరీ కొంచెం చేతికి అతుక్కున్నట్టు పల్చగా ఉంది అని అనుకుంటే ఇందులో మీరు గోధుమ పిండిని కలుపుకోండి. గోధుమ పిండి కలుపుకుంటూ మనకి చేతికి అంటుకోకుండా ఉండేలాగా నీట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. పిండి మొత్తం కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా మనకి ఫామ్ అయింది. ఇప్పుడు నాకు గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పిండిని అంతా కలిపేసుకోవాలి. చపాతీ పిండి మనం ఎలా అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా బాగా ఒత్తుతూ కలపండి. మనం ఎంత బాగా ఒత్తుతూ కలిపితే మనకి అప్పాలు అంత టేస్టీగా వస్తాయి. ఒక్కొక్కరు అప్పాలని ఒక్కొక్కలా చేస్తారండి. అచ్చంగా గోధుమ పిండితోనే చేస్తారు, లేదు గోధుమ పిండి బియ్యం పిండి కలిపి చేస్తారు. ఇలా గోధుమ పిండి, ఉప్మా రవ్వ, బియ్యం పిండి కలిపి చేస్తారు. ఈ అప్పాలు మరింత టేస్టీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. ఎందుకంటే పెద్దగా స్వీట్గా అనిపించవు.
కానీ మీకు ఇంకొంచెం ఎక్స్‌ట్రా స్వీట్‌నెస్ కావాలి అంటే వేసుకోవచ్చు. కానీ అప్పాలు కొంచెం మైల్డ్ స్వీట్‌తో ఉంటేనే టేస్ట్ అనేవి చాలా బావుంటాయి. ఇప్పుడు నేను చూపిచ్చాను కదండీ! మొత్తం పిండంతా కలిసేటట్టు కలిపేసుకున్నాక ఇలా బాల్స్‌లాగా రౌండ్స్‌లా చేసుకోవాలి. చక్కగా రౌండ్‌గా ఫార్మ్ అవుతాయి. ఇలా మీరు కొంచెం మందంగా ఇలా ఒత్తుకోండి. నేను చేస్తున్న అప్పాలు క్రిస్పీగా ఉంటాయండి. అండ్ లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. కొంచెం అరిసె టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తాయి. మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు ఇంకొంచెం మందంగా, లావుగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఈవెన్ మాల వేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వీటిని గుచ్చాలంటే కొంచెం గట్టిగా ఉంటాయి. అదే మీరు మాలలాగా వేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి అని అనుకుంటే వీటిని ఇంకొంచెం మందంగా, లావుగా చేసుకోండి. అప్పుడు మనకి సాఫ్ట్‌గా ఉండడం వల్ల సూది దారం పెట్టి గుచ్చినా కూడా ఈజీగా వెళ్తుంది. బ్రేక్ అయిపోకుండా ఉంటాయి. మనం ఇలానే స్వామివారికి, మనకి దేవుడికి పెట్టే పాత్రలు సెపరేట్‌గా పెట్టుకుంటాం. అందులో పెట్టి ఆంజనేయ స్వామికి సమర్పించొచ్చు. అదే మాల వేయాలి అంటే కొంచెం లావుగా ఒత్తుకొని, ఇంత పల్చగా కాకుండా కొంచెం లావుగా చేసుకొని, మాలగా గుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. నిజంగా చాలా బావున్నాయి. మనం అరిసెలు చేసుకుంటాం కదా! సేమ్ అలానే టేస్ట్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఒక్కొక్క పాకం తీరు ఒక్కొక్కలా ఉంటుంది. మనం పిండి వేసి కలిపాక కొంచెం మనకి స్టిక్కీగా చేతికి అతుక్కుంటే కొంచెం బియ్యపు పిండి గానీ, గోధుమ పిండి గానీ వేసి బాగా కలపండి. బియ్యం పిండి కంటే కూడా గోధుమ పిండి వేస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా మనకి డో అనేది ఫార్మ్ అవుతుంది. ఈ టిప్‌ని తప్పకుండా పాటించండి. మీకప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఒకవేళ మీకేమైనా ఇబ్బందిగా ఉంది, చేతికి అతుక్కుపోతుంది అని అనుకుంటే మాత్రం ఈ టిప్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అప్పాలని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్‌ని కాగబెట్టుకోవాలండి. ఇలా మనకి వేడయిందా లేదా అని చూడటానికి ఒక చిన్న పిండి ముద్దని ఇందులో వేసి చూద్దాము. ఇలా పైకంటూ వచ్చిందంటే ఫ్రై అవుతూ మనకి ఆయిల్ అనేది డీప్ ఫ్రై అవ్వడానికి రెడీ అయిపోయిందని అర్థం. మనకి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. కానీ వేశాక అప్పాలనేవి వేశాక మీడియంకి టర్న్ చేసేయండి. ఇప్పుడు మనం నూనెకి సరిపడా అప్పాలని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక మీకు కింద ఏమైనా అతుక్కున్నట్టు అనిపిస్తే గరిటెతో ఇలా కదిపితే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చక్కగా ఇలా మనకి పైకొస్తూ ఫ్రై అవుతాయి. ఇలా 2 వైపులా కూడా మనకి అప్పాలనేవి చక్కగా ఫ్రై అయ్యేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఫస్ట్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టి చేశాను. కొంచెం నాకు కింద అతుక్కున్నట్టయ్యి కొంచెం కలర్ చేంజ్ అయింది. మీరు మాత్రం ఈ అప్పాలు వేసిన తర్వాత మీడియంకి టర్న్ చేసేయండి. నేను సెకండ్ టైమ్ వేశాను. అవి మీడియంకి టర్న్ చేసి చేశాను. అవి చాలా పర్ఫెక్ట్ కలర్‌లో వస్తాయి. ఇలా మీరు గరిట అనేది జాలె గరిట పెట్టుకొని దానిపైన అప్పం పెట్టి ఇలా ప్రెస్ చేసి అప్పుడు మీరు బౌల్‌లోకి తీసుకోండి. ఇలా చేయటం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది మనకి కిందకొచ్చేస్తుంది. అప్పాలనేవి మనకి అరిసెలు ఎలా అయితే మనం చేసినప్పుడు నూనెని పీలుస్తాయో ఇవి కూడా అలానే పీలుస్తాయండి. అప్పుడు మనం జాలగరిటెలో వేసుకొని ఒక గరిటె సహాయంతో ప్రెస్ చేసుకొని తీసుకుంటే ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్‌లో ఇంకొక 4 అప్పాలని వేశానండి. ఇప్పుడు మీడియంకి టర్న్ చేసేసాను. ఇప్పుడు మనకి స్లోగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. లోపల కంటే కూడా చక్కగా కుక్ అవుతుంది. చూసారు కదండీ! మీరు ఇదే సైజులో కావాలంటే వేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మందంగా కూడా మీరు వేసుకోవచ్చు. అవి ఇంకొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. ఇవి కొంచెం క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను. మా ఇంట్లో అందరూ ఇలానే ఇష్టపడతారు అప్పాలు. అందుకే నేను ఈ విధంగా కొంచెం పల్చగా ఒత్తి చేస్తున్నాను. మీకు ఇంకొంచెం మందంగా కావాలి అంటే మనం పిండి ముద్దని కొంచెం ఎక్కువ తీసుకొని ఇంకొంచెం మందంగా ఫ్లాట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదండీ! ఇవి మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇలా 2 గరిటెల మధ్యలో ఇలా ప్రెస్ చేసి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయాక అంతా ఆయిల్ అంటూ మొత్తం ఇలా ప్రెస్ చేసేసుకున్నాక బౌల్‌లోకి తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఒకసారి ట్యాప్ చేయండి. నేను ఏ విధమైన వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా వీడియోస్ అనేవి చూడొచ్చు. మిగిలిన అన్ని అప్పాలని కూడా ఫ్రై చేసేసుకొని బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవుతూ చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ అప్పాలనేవి వచ్చేస్తాయి. ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. ఆంజనేయ స్వామికి ప్రసాదంగానే కాదండి, మీకెప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. బాయ్. టేక్ కేర్.